నమస్కారం అన్న. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? అవునా, వెరీ మచ్ ఫైన్ అన్న. టూ ఫ్యాక్ట్ నేను మీకు చాలా రోజుల నుంచి ఫాలోవర్ అన్న. ఓకే, అందరు బాగున్నారా? అవునన్నా, బాగున్నారన్న. బాగున్నాను తమ్ముడు. ఉస్మానియా యూనివర్సిటీ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అన్న నాది. ఓకే, సూపర్ అన్న, నాకు కొన్ని మేజర్ అంటే మీకు ఫ్రీ టైం ఉంటే కొన్ని మేజర్ డౌట్స్ ఉన్నాయన్న నాకు. నేను ఇప్పుడు కొన్ని నిమిషాలు షేర్ చేయగలుగుతాను. ఫాస్ట్ అడిగేస్తాను. ఓకే, ఫాస్ట్గా అడిగేస్తానన్న. ఇప్పుడు మేజర్గా నాకుండే మేజర్ డౌట్ ఏంటంటే, మీకు ఆర్యన్ సిద్ధాంతం వర్సెస్ ద్రవిడియన్ సిద్ధాంతం గురించి చాలా క్లారిటీ ఉన్నది, అది నాకు తెలుసు అన్న. రైట్. ఓకే. ఇప్పుడు చాలా మంది చేసే విమర్శ ఏంటంటే, రావణాసురుని రావణ బ్రహ్మ అంటారు. మనమేమో ఎట్లా అనంటే ఆయన రాక్షస జాతికి చెందినవాడు అని చెప్పి ఒక బిలీఫ్ సిస్టంలో మనం ఉంటాం. సో సౌత్ ఇండియా వాళ్ళందరూ అట్లనే చిత్రీకరించాలనే బిలీఫ్ సిస్టంలో ఉంటాం. మీరు ఏం నమ్ముతారన్న? ఆయన రాక్షసునిగా నమ్ముతారా, లేకపోతే బ్రహ్మ అంటారు కాబట్టి రావణ బ్రహ్మ అని చెప్పి నమ్ముతారు? దానికి మీద నాకు క్లారిటీ లేదు నిజంగా. అది ఒక కల్పిత పాత్ర. ఓకే అన్న. కల్పిత పాత్ర పైన ఏ అభిప్రాయం కలిగి ఉన్నా అతను నమ్మకస్తుడు అవుతాడు. ఓకే అన్న. నిరూపణ లేకుండా ఏ నమ్మకం ఉన్నా అది మూఢ నమ్మకం అవుతుంది. ఓకే అన్న. కాబట్టి నేను రావణుని రావణాసురుని రెండింటిని కల్పిత పాత్రలుగానే భావిస్తా, కాబట్టి నాకు నమ్మకం లేదు. ఓకే, కానీ ఇది ఆర్యన్ సిద్ధాంతాన్ని ద్రవిడియన్ సిద్ధాంతాన్ని నమ్ముతారా? ద్రవిడ సిద్ధాంతంలో రావణాసురుడికి స్థానం లేదు. ఓకే అన్న. రావణాసురుడిని పూజించడం అనేది లేదు. ఓకే అన్న. ఓకే, మీరు ఒక్కసారి చెన్నైకి వెళ్తే అన్న ఎడ్మోర్ మ్యూజియం లో అన్న మీకు చాలా ద్రవిడియన్ హిస్టరీకి సంబంధించిన రెఫరెన్స్ దొరుకుతుంది. ఓకే అన్న. లాంగ్వేజెస్ ఏంటి, ట్రెడిషన్ ఏంటి, కల్చర్ ఏంటి, ఫుడ్ ఏంటి, ఇక్కడ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అన్ని దొరుకుతాయి. ఓకే అన్న. తర్వాత ఒక్కసారి కలకత్తా నేషనల్ మ్యూజియం కి ఓకే, అక్కడికి వెళ్తే నీకు బుద్ధిస్ట్ ఏరాలో ఉన్నటువంటి టాప్ కలెక్షన్స్ అన్ని దొరుకుతాయి. ఓకే అన్న. సో ఇవి రెండు కూడా బ్రిటిషర్ చొరవతో ఏర్పడ్డాయి. ఓకే అన్న. ఈ రెండింటిని మనం చాలా అబ్జర్వేషన్ చేస్తే మనకి హిస్టరీ అర్థమవుతుంది. ఎవరో చెప్పిన హిస్టరీ నమ్మితే అట్లే ఉంటాయి. అంటే నేను టూ ఫ్యాక్ట్ ఎట్లా అంటే, నేను బయోసైన్స్ స్టూడెంట్స్ కాబట్టి నార్త్ ఇండియన్స్ కి జెనెటికల్ గా డిఫరెన్స్ ఉంటుంది, సౌత్ ఇండియన్స్ కి జెనెటికల్ డిఫరెన్స్ ఉంటుంది, ఫుడ్ బిహేవియర్ లో చేంజ్ ఉంటుంది. కాబట్టి కొంచెం నమ్మడానికి ఆస్కారం ఉన్నది. ఏంది నార్త్ ఇండియాకి సౌత్ ఇండియా డిఫరెన్స్? ఎవ్రీ 100 kilometers కి ఫుడ్ కల్చర్ లో చేంజెస్ ఉంటాయి. ఓకే అన్న. మీ సొంత జిల్లా ఎక్కడ? మాది వరంగల్ అన్న. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం, చంద్రపేట మండలం. వరంగల్, నర్సంపేట, ఖానాపూర్, గూడూరు ఆ ప్రాంతానికి ఉన్నాం. మీరు కొంచెం ముందుకు వస్తే అసంపర్తి ప్రాంతంలో ఉన్నదానికే తేడా ఉంటుంది. ఓకే అన్న. అటు మైబాదుకు ఇటు భూపాలపల్లికి తేడా ఉంటుంది. ఓకే అన్న. జనగామకి, వరంగల్, హన్మకొండ సిటీస్ కలిసి తేడా ఉంది. ఓకే అన్న. మా కరీంనగర్ కరీంనగర్ జగిత్యాలకు మా కమలాపూర్, జమ్మికుంటకి తేడా ఉంటుంది. నాకు తెలుసు. కాబట్టి రావణ బ్రహ్మ అనక్కర్లేదు, వాళ్ళు ఇచ్చిన కల్పిత పాత్రల్లో కూడా బ్రహ్మ గురించి గొప్పగా రాసిరు అనేది కౌంటర్ చేయడం కోసం వాడుతున్నారు అంతే. ఓకే అన్న. ఇంకో సెకండ్ టైం ఉన్నది అన్న. ఇంకో సెకండ్ క్వశ్చన్ అడిగి నేను కంక్లూడ్ చేస్తా. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అంటే దేవుని నమ్మని చెప్తారు, క్లియర్, ఇట్స్ వెరీ మచ్ ఫైన్. ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు కానీ, ఓషో కానీ, లేకపోతే జిడ్డు కృష్ణమూర్తి కానీ, వీళ్ళు సెల్ఫ్ అనేది ఒకటి ఉన్నది. సో ప్రకృతి లోపల ఎట్లా అనంటే ఏంటిది సుప్రీం కాన్షియస్నెస్ ఉన్నది అని చెప్పి ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళకి. జ్ఞానోదయం అయింది, అట్లా థర్డ్ ఐ అట్లా అంటే ఇట్లాంటిది. సో మీరు బుద్ధిని నమ్ముతారు కాబట్టి ఈ ఫిలాసఫీని మీరు నమ్ముతారా, లేదంటే దాన్ని కూడా రిఫ్యూజ్ చేస్తారన్నా? నేను నమ్మకము అంటే బిలీఫ్ అని అర్థం. అవునన్నా. నేను నమ్మకాన్నే నమ్మను. ఓకే. నిరూపణను నమ్మకం. ఓకే. సో బుద్ధుడిని ఎన్లైటన్మెంట్ నమ్మరు? ఓకే. నేను బుద్ధుని నమ్మకాన్ని నమ్మను. ఓకే. బుద్ధుని నిరూపణను, బుద్ధుని నిజాన్ని మాత్రమే నమ్ముతా. ఓకే.
ఓకే. క్లియర్ ఆన్సర్ వచ్చిందా? ఓకే అన్న. ఓషో, జిడ్డు కృష్ణమూర్తి, పత్రిజీ, సుభాష్ పత్రిజీ, లేకపోతే ఎవరో ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో ఎవరో ఒక ప్రముఖుడు, ఒక మంచి మనిషి, వీళ్ళందరి మాటల వెనకాల మెజారిటీ ప్రజల నమ్మకాలను పరిగణలోకి తీసుకొని చెప్పే మాటలు ఇది. ఓకే అన్న. ఓకే అన్న. ఓకే. మెజారిటీ ఇప్పుడు నేనున్నాను, నేను 100% దేవుడు లేడు, స్వర్గనరకాల ఆత్మ పునర్జన్మను కొట్టేస్తా. అవును అవును. ఇప్పుడు నాకు 100కి ఉంటాను అలాంటి వాడు. అవును అవును. అదే నేను బై మిస్టేక్ లా ఇక దేవుడు అనేది మీ ఇష్టం గానీ ఈ మూఢనమ్మకాలు, దయ్యాలు, భూతాలు నమ్మకండి అని అనుకో, ఒక్కటే స్టేట్మెంట్ ఒక్కడు వెనకకేస్తే సగం ప్రజలు వెనక వస్తారు. డెఫినెట్ గా వస్తారు చాలా మంది, అందులో నేను కూడా ఒక నాకు 100కి ఒక్కడున్న అభిమానులు 100కి 50 మంది, సగం సమాజానికి నేను హీరోని అయిపోతాను. అవును అవునన్నా. అవును అవును అవును. ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తి నేను నడిపిస్తుంది. ఎదుటి మనిషిలోనే శక్తి ఉంది, నీలోనే శక్తి ఉందని ఏదో ఒకటి అడిదిప్పి ఇడిదిప్పి డొంక ముచ్చటి చెప్పింది అనుకో, 95% మంది భక్తులకు కూడా నేను నచ్చుతాయి. కాబట్టి ఏ వ్యక్తి అయినా ఒక ఫిలాసఫీ ఎంచుకునేటప్పుడు అది కల్పితం మీద ఉన్నదా, నిరూపణ మీద ఉన్నదా అనేది రెండే కోణం. భౌతికవాదం, అభౌతికం. భౌతికవాదం, భావవాదం. సో నువ్వన్న ఓషో మిగతా ఎవరైనా భావవాదములు అభ్యుదయవాదులు అనుకోవాలి తప్ప వాళ్ళు భౌతికవాదులు అనుకోవడానికి లేదు. ఓకే అన్న, క్లారిటీ వచ్చింది. సో నాకు ఎట్లా అంటే మీకు ఒకవేళ ఎప్పుడన్నా టైం ఉంటే చెప్పండి అన్న, ఇంకొక కొంచెం బ్రాడ్గా కొన్ని అడగాల్సినవి ఉన్నాయి చాలా. ఇప్పుడు కాదు, ఎప్పుడన్నా టైం ఉంటే చెప్పండి అన్న. నాకు ఇట్లాంటి క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి. చాలా మంది మిమ్మల్ని ఎట్లా అంటే ఇర్రెలెవెంట్ ఆఫ్ సబ్జెక్ట్ ఏదేదో పర్సనల్ గా బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు. బట్ ఐ నీడ్ టైం ఫర్ మై సబ్జెక్ట్. నేను సబ్జెక్ట్ డెవలప్ చేసుకోవడానికి నాకు తెలిసి మీకు పుస్తక పరిజ్ఞానం చాలా ఎక్కువ ఉంటుంది, చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా పుస్తకాలు చదువుతారు కాబట్టి. సో నాకు 2 ఫ్యాక్ట్ కావాలా, కొంత నాలెడ్జ్ కావాలా. కాబట్టి కొంచెం టైం ఉంటే చెప్పండి అన్న, నేను అడుగుతాను. ఎప్పుడైనా మనకంటే పెద్ద వయసు వాళ్ళు కానీ ఎక్కువ చదువుకున్న వాళ్ళు కానీ ఉంటే మనం అవకాశాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ దగ్గరికి పోయి ప్రయాణిస్తూ నేర్చుకుంటే ఎక్కువ ప్రయోజనం. అవునన్నా. సంఘంలో చేరమని కాదు, ప్రయాణంలో. వాళ్ళు ఏదైనా ప్రయాణంలో వస్తుంటే వాళ్ళతో 4-5 గంటలు ప్రయాణం చేస్తూ ఉంటే బాగుంటుంది. అంతేకాని మనం పలానా రోజు ఏమైనా ఖాళీ ఉన్నామని నేను కాల్ చేస్తా అంటే అది నాకు నేనే దొరకను సరిగా. ఓకే అన్న. ఓకే అన్న. ఓకే అన్న. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఉంటాను. మీరు కూడా డిస్కస్ చేస్తూ ఉండండి క్లాస్ రూమ్ లో. అయితే మీ సబ్జెక్ట్ డిస్కషన్స్ లో ఏముండాలంటే, ఒక మనిషి ఏముంటాడంటే విజ్ఞాన విషయాల్ని చేరుస్తూ పోండి, అజ్ఞానాలు అణగాటిపోతాయి అంటే. అవునన్నా. మీ డిస్కషన్ లో విజ్ఞాన విషయాలు చోటు చేసుకున్న కొద్దీ అజ్ఞాన విషయాలు తేలిపోతాయి, సింప్లిఫై అయిపోతాయి. ఏకదే ఎవరు చేస్తారండి. రైట్, ఉంటాను మరి.